అండి నమస్తే ఏం పేరు మీ పేరు? గుగులోత్ శంకర్. ఇప్పుడు మనం తోట చూసేది ఎవరిది ఇది? ఈ బుక్య యువరాజ్ అంటే గుండా నాయక్. ఓకే, ఏ ఊరు ఇది? మరిపెడ విలేజ్, మరిపెడ మండలం, బిదిశతండ. ఓకే, ఇత్తనం పేరు చెప్తారా? సఫల్ బిస్మా 36. ఓకే, ఇప్పుడు మీరు రైతుకి ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి. రాజు అంటే మాటల్లో కాదు, ఈ పంటను చూస్తే నాకు అనిపిస్తుంది రైతే రాజు అని. ఈ పంట చూస్తే బాగా కాసింది, అసలు మామూలుగా కాదు. ఏ చెట్టును చూసినా సరే గుత్తులు గుత్తులు 4 5 కాయలు కాస్తుంది. అసలు పిచ్చి పిచ్చిగా జొన్న సేను కన్నా సద్ద సేను కన్నా ఎక్కువ కాస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఈ సీడ్ ను కనిపెట్టిన కంపెనీ వాళ్లకు అసలు చేతులెత్తి నమస్కారం చేయాలి. ఏ రైతుకైనా సరే ఈ సీడు ఇది చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కంపెనీ వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, సుమారుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఈ తోట? 2 ఎకరాలు ఉంటది. 2 ఎకరాలు ఎన్ని క్వింటాలు అవుతుంది? 90 నుంచి 100 క్వింటాలు వెళ్తుంది. అవుతుందా? అవుతుంది. ఈ మొంత తుఫాన్లో దాదాపు 10-15 క్వింటాలు కావాలంటేనే రైతులు. వాస్తవంగా ఏంటంటే నేను 20 సంవత్సరాల నుంచి తోట వేస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం 3.5 నుంచి 4 ఎకరాలు వేస్తా. కానీ ఇంత ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన తోటలలో గానీ, నేను వేసిన దాంట్లో గానీ ఎక్కడ కూడా లేదు, ఇకపై కూడా ఉండదు. అంత బాగుంది. హైట్ వచ్చింది కదా, కాబట్టి ఎన్ని క్వింటాలు వస్తుంది అంటున్నారా మీరు? హైట్ కాదు, హైట్ ఏదైనా జొన్న చేను హైట్ ఉంటది, సద్ద చేను ఉంటది. కానీ ఇది కాపు చూడు ఒకసారి, కాపు చూడండి ఒకసారి, ఎంత దగ్గర కాపు, పిచ్చి పిచ్చి కాయ. ఓకే ఓకే, మీ సెల్ నెంబర్ చెప్తారా రైతు సోదరులకు? 9959725479. ఓకే, మీరు విన్నారు కదా ఒక రైతు మాటలో. ఈ సీడ్ కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ వచ్చేసి 9005060334. మీరు సఫల్ భీష్మాని ఎంచుకోండి. ఎందుకంటే దగ్గర కనుపు, దగ్గర క్రాపు, ఎక్సలెంట్ వెరైటీ ఇది. మీరు ఎవరు ఉన్నా సరే మనం అయితే మాత్రం సఫల్ భీష్మా 36ని అయితే ఎంచుకోండి. ఎక్కువ దిగుబడి, తక్కువ పెట్టుబడితో అధికంగా పండే సీడ్ అంటే మన భీష్మా 36 అండి. భీష్మా 36 కావాలనుకునే రైతు సోదరులకు నా నెంబర్ 9005060334 అండి. మీ యువరాజ్ గుండా నాయక్. ఇది మాదే తోట. ఈ తోటను చూసే రైతులు వాళ్ళ మాటలో కాదు, నేరుగా మీరు వచ్చి చూస్తే ఆయన అన్న దానికంటే ఇంకో 2 క్వింటాలు ఎక్కువ చెప్తారండి. ఈ తోట వచ్చేసి 5వ తారీఖు 3వ నెల 2026 రోజున అయితే మెగా ఫీల్డ్ 5000 జనాభా అయితే రైతు సోదరులు అయితే ఇక్కడ వచ్చి తోటను చూడడానికి అయితే వస్తున్నారు. మీరు కూడా ఈ స్టేటస్ చూసేవాళ్ళు కానీ ఈ వీడియో చూసేవాళ్ళు రైతులు 5వ తారీఖు మార్చి 2026 రోజున అయితే మా తోటకు రాగలరు. మ్యాక్సిమం రైతు సోదరులు 5000 మంది వస్తున్నారు. ఎవ్వరు ఉన్నా కూడా ఈ తోటను చూడవచ్చు. ఎందుకంటే ఈ తోట అంతా నీట్గా కాయడానికి కారణం 2 ఎకరాలకు 90 క్వింటాలు అన్నారు. వాస్తవం 90 క్వింటాలు క్రాస్ చేస్తుంది, మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ యువరాజ్ గుండా నాయక్ అండి. ఓకే అండి.